హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చానండి. వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే కొంచెం స్లో అయిందనమాట, వర్కర్స్ రావట్లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే వీడియో ఎక్కడి వరకు కంప్లీట్ అయింది ఏంటి అనేది ఒకసారి అయితే మీకు చూపిద్దామని మీ ముందుకైతే వచ్చాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకొంచెం కొంత వర్క్ ఉంది. ఆ వర్క్ చేయడానికి వర్కర్స్ అయితే రావట్లేదు, కొంచెం స్లో అవుతుంది అనమాట. ఇంకా వర్క్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 1 month పడుతుందేమో. చిన్న చిన్న వర్క్లే కానీ ఎండింగ్కి వచ్చాకే కొంచెం స్లో అయ్యారనమాట. ఇంకా అలాగే ఇల్లు మొత్తం కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తం కూడా ప్రతి రూము ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ అయితే నేను బయట నుంచి చూపిస్తున్నాను. గేట్ కూడా పెట్టేశాము. మెయిన్ దారి వచ్చేసి ఇక్కడ గేట్ దగ్గర, కానీ ఇక్కడ ఈ సైడ్ కొంచెం మట్టి తోలించాలి, అలాగే ఇసుక కానీ అట్లా రావాలని చెప్పేసి ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు. మట్టి అంతా ఇదంతా కొంచెం నింపేసిన తర్వాత ఇది గోడ కట్టేస్తారు. సరే, ఇల్లు బయట నుంచి చూపిస్తున్నాను, చూడండి. బాగుంది కదా బయట, నాకైతే చాలా బాగా నచ్చింది. వర్క్ జరుగుతుంది, అందుకే కొంచెం చిందరవందరగా ఉంది. కొంచెం సైడ్కి కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇంక ఇప్పుడైతే బయట చూశారు కదా, లోపల వైపు చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ పోర్షన్ అన్నమాట. ఇటు వచ్చేసి ఇక్కడ మనకి కిచెన్ అది వస్తుంది. ఓకే, ఇటు వచ్చేసి టీవీ అది పెట్టుకోవడానికి అనమాట. అంటే కిచెన్ ఇదే, హాలు ఇదే అన్నమాట. అలాగే సీలింగ్ కూడా అయిపోయింది. పిఓపి అంటారు కదా, సీలింగ్ అంటారు, పిఓపి అంటారు. ఇక్కడ ఈరోజు టైల్స్ పెడతారనమాట గోడకి. అలాగే నిన్న ఇది గ్రానైట్ వేశారు, గ్రానైట్. అలాగే ఇక్కడ టీవీ దగ్గర కూడా గ్రానైట్ వచ్చింది. ఇక్కడ టీవీ అల్మర కదా, ఇక్కడ గ్రానైట్ వేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఇక్కడ గ్రానైట్ వేస్తారు. అలాగే ఇది బెడ్రూమ్ అన్నమాట. అన్ని రూములకి, 4 రూములకి కూడా పిఓపి చేపించాము సీలింగ్. అది మనకి స్టోర్ రూమ్ లాగా అనమాట. ఏమన్నా వేస్ట్ సామాన్లు ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి, వాష్రూమ్కి టైల్స్ అతికిచ్చారు. ఇవన్నీ కొన్ని ఇంటికి సంబంధించిన సామాన్లు అనమాట. షింక్ అని, ఇంకా వాష్ బేసిన్లు అని, అట్లా అనమాట.
వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇక్కడ గీతలు ఎందుకు పెట్టారంటే టైల్స్ ఏమంటారు మక్కు పెట్టారు, వాల్ కేర్ అంటారంట, మక్కు అంటారు, వాల్ కేర్ అంటారు. చాలా స్మూత్గా ఉంది గోడ అయితే. వాల్ కేర్ పెట్టారు కాబట్టి టైల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే టైల్స్ అతికిస్తే నీట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. వాల్ కేర్ పెట్టడం వల్ల ఇది టైల్స్ అతుక్కోదంట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఘాట్లు పెట్టేసుకున్నారు. ఘాట్లు ఇట్లా మిషన్తో ఘాట్లు పెట్టడం వల్ల టైల్స్ అతికించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఘాట్లు అయితే సెట్ చేసుకున్నారు. వర్క్ జరుగుతుంది కదా, అందుకని కొంచెం చిందరవందరగా ఉంది. ఇది సెకండ్ పోర్షన్ అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఇది గుమ్మం. ఓకే, ఇది ఒక డోర్ అనమాట. చూడండి, సెకండ్ పోర్షన్కి వచ్చాను. వాల్ కేర్ పెట్టారండి, వాల్ కేర్ అంటున్నారు. గోడలకి మొత్తం కూడా గోడలకి వాల్ కేర్ అంటున్నారు, మక్ అంటున్నారు. అయితే ఈరోజు వస్తామన్నారు పెయింటింగ్ వాళ్ళు. కొంచెం బయటది కొంచెం వర్క్ ఉంది, చేసుకుంటామన్నారు. ప్రస్తుతానికైతే టైల్స్ వర్క్ జరుగుతుంది. ఇది బెడ్రూమ్ అనమాట. సారీ మర్చిపోయాను, అక్కడ కిచెన్ అది వస్తుంది కదా, అంటే గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి. అలాగే ఇది వచ్చేసి టీవీ అల్మారా, టీవీ కోసం అనమాట. ఇది ఇక్కడ కూడా గ్రానైట్ వస్తుంది. గ్రానైట్ వేస్తే ఏమైనా తుడుచుకోవాలన్నా నీట్గా ఉంటుంది అంటున్నారు. ఇంకా కొంచెం పని ఉందండి, చాలా వరకు ఉంది కొంచెం పని. అలాగే ఇది బెడ్రూము. ఇల్లు మొత్తం కూడా చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వర్క్ అయితే జరగాల్సింది ఉంది, ఇంకా చాలా వర్క్ జరగాలి. కొంచెం స్లో అయిందనమాట ఈ మధ్యన, అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అయింది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.